Hi, hello, namaste. So, welcome. Ivaldi session lo manam we will be discussing about those most important chapters that you need to prepare definitely so that ippudunna time lo kuda around 600 plus marks నీకు నీట్ 2026 లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ముందుగా ఒక డిస్క్లైమర్ చెప్పేస్తాను. సో దెర్ ఈజ్ నో షార్ట్ కట్ నానా, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాల్సిందే అండ్ హార్డ్ వర్క్ అనేది పెట్టాల్సిందే. సో ఇప్పుడు మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి సో వాట్ ఆర్ దోస్ చాప్టర్స్ యూ నీడ్ టు ఫోకస్. సో ఏది ఎక్కువగా మనం ఫోకస్ చేయాలనే దాని గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. సో 42 చాప్టర్స్ అని నేను ఇక్కడ చెప్తున్నాను, బట్ ఐ హ్యావ్ మెన్షన్డ్ 54 చాప్టర్స్. సో 54 చాప్టర్స్ ఒకవేళ నువ్వు కవర్ చేసుకుంటే 650 మార్క్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో అవి ఏమేమి, ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఏమేమి టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎలా చదవాలనే దాని గురించి మనం ఇవాళ సెషన్లో అయితే డిస్కస్ చేసుకుందాం రండి. సో లెట్ us begin with the first subject, that is physics. ఓకే, సో మీ అందరికీ ఒక కైండ్ ఆఫ్ ఫోబియా ఉండొచ్చు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఫిజిక్స్ పేపర్ చాలా టఫ్గా వచ్చేసింది. సో డెఫినెట్లీ ఈ ఇయర్ కూడా ఫిజిక్స్ టఫ్ వస్తుండొచ్చు అని మీరు అనుకోవచ్చు, బట్ డెఫినెట్లీ అదే జరుగుతుంది. కానీ నువ్వేం చేయాలి, ఇప్పుడు దాని లెవెల్లో హై లెవెల్ ప్రాక్టీస్ అనేది చేయాల్సిందన్నమాట. ఓకే, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ నేను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ వాంట్ టు కంప్లీట్ హ్యూజ్ చాప్టర్స్, ఓకే, హ్యూజ్ చాప్టర్స్ని కంప్లీట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ గో విత్ దిస్ మోడర్న్ ఫిజిక్స్, సెమీ కండక్టర్స్, ఆటమ్స్, న్యూక్లియర్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఏవైతే లెసన్స్ ఉన్నాయో సో వీటి నుండి మనకు 10 MCQs వచ్చే అవకాశాలు అయితే 100% ఉంటుంది. ఓకే, అండ్ దెన్ రే ఆప్టిక్స్ ఇంకా వేవ్ ఆప్టిక్స్ ఇవి రెండు చదువుకున్నారనుకోండి, ఇందులో నుండి మనకు 5 MCQs అయితే కవర్ అయిపోతున్నాయి. అండ్ దెన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ, సో ఈ 2 టాపిక్స్ మనం ఒకవేళ చదువుకున్నారనుకోండి 8 MCQs ఇక్కడ నుండి కవర్ అయిపోతాయి. ఓకే, అండ్ దెన్ మూవింగ్ చార్జెస్, మ్యాగ్నెటిజం, అల్టర్నేట్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ అదేవిధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఇన్ని చాప్టర్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారనుకోండి సో వీటిలో నుండి మనకు 10 MCQs కవర్ అయిపోతాయి. ఓకే, అండ్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఈజ్ పర్ఫెక్ట్ విత్ యువర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సో ఫస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే కైనెటిక్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, అలానే థర్మో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, సో వీటి నుండి 5 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్, గ్రావిటేషన్, సో వీటి నుండి కూడా సో లాస్ ఆఫ్ మోషన్ నుండి 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయి, గ్రావిటేషన్ నుండి 3 MCQs వస్తున్నాయి. సో ఇప్పుడు బేసిక్స్ నుండి పర్ఫెక్ట్గా చదవాలి అనుకుంటున్నాను సార్ నేను అంటే దెన్ డెఫినెట్లీ గో విత్ ఫస్ట్ ఇయర్ సిలబస్. ఓకే, ఎందుకంటే సో నౌ ఇఫ్ యూ సీ లాస్ ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటేషన్ ఈ 2 చాప్టర్స్కి కనెక్టెడ్గా ఉంటాయి నెక్స్ట్ టాపిక్స్ అన్నీ కూడా. ఓకే, లేదు సార్ మేము వీ వాంట్ టు కవర్ ఆల్, ఓకే, హ్యూజ్ నెంబర్ ఆఫ్ చాప్టర్స్ ఒకేసారి కవర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ గో దిస్ వన్. ఓకే, సో మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటి కనెక్షన్ అనేది కనబడదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్ కనబడుతూ ఉంటాయి ఇక్కడ టాపిక్స్ కాబట్టి యూ కెన్ గో విత్ దిస్. ఓకే, రైట్, సో ఇది ఫిజిక్స్. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, అడ్వాన్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి సబ్జెక్ట్ కూడా, నాట్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ కానివ్వండి, బయాలజీ కానివ్వండి, అడ్వాన్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్ పార్ట్ ఆల్సో. సో ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ ఇవి నాన్న ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టేసుకోండి. ఓకే, అండ్ నౌ లెట్ us discuss about the next subject, that is chemistry. ఓకే, సో ఇప్పుడు కెమిస్ట్రీలో మనం చూసుకుంటే పీరియాడిక్ టేబుల్, ఓకే, సో పీరియాడిక్ టేబుల్ కానివ్వండి, కెమికల్ బాండింగ్ కానివ్వండి, వీటి నుండి మనకు 7 MCQs అయితే అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, ఓకే, వీటి నుండి 6 MCQs వస్తున్నాయి. అండ్ మోల్ కాన్సెప్ట్, సొల్యూషన్స్ అండ్ ఈక్విలిబ్రియం, సో ఈ టాపిక్స్ నుండి మనం చూసుకుంటే 10 MCQs కవర్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ యూ కెన్ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ మనం కవర్ చేసుకోగలుగుతున్నాం. చూడండి, ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ దిస్, ఓకే, అరౌండ్ 7 చాప్టర్స్. ఓకే, ఇటు ఒక 7 and 6 హియర్, సో అరౌండ్ 13 and 23 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. అండ్ సి జిఓసి, హైడ్రోకార్బన్స్ నుండి మనకు 5 MCQs వస్తున్నాయి. ఆల్డిహైడ్స్, కీటోన్స్, హాలో ఆల్కెన్ అండ్ హాలో ఆరిన్ నుండి 5 MCQs. ఓకే, రెడాక్స్ రియాక్షన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుండి, ఓకే, ఈ 2 టాపిక్స్ నుండి మనకు అరౌండ్ 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నౌ థర్మోడైనమిక్స్ ఇంకా కెమికల్ బాండింగ్స్, ఓకే, ఈ వీటి నుండి మనం చూసుకుంటే అరౌండ్ 3 to 4 MCQs అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకే, రైట్, సో a part of this నెక్స్ట్ మనం చూసుకుంటే మన కోర్ సబ్జెక్ట్ అండ్ మోస్ట్లీ ఎస్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు, దట్ ఈస్ బయాలజీ. బట్ మీరు బయాలజీ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకున్నా కూడా దెర్ వాస్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్వశ్చన్స్. బాటనీ ఇంకా జువాలజీ రెండింటి నుండి మనకు బయోలో కవర్ అవుతుంటాయి, కాకపోతే లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే ఎక్కువగా బాటనీ నుండి ఫోకస్ చేయడం జరిగింది. బట్ ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు బీ పర్ఫెక్ట్ విత్ ద హోల్ సబ్జెక్ట్. సో బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి చదువుతా అన్నట్టు వెళ్ళకండి.
యూ గో విత్ ద హోల్ సబ్జెక్ట్ బయో పార్ట్ మొత్తం కూడా 100% చదవడానికి ప్రయత్నించండి బికాస్ ఇట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, ఇది నీ స్ట్రెంగ్త్ అక్కడ. ఓకే, సో ఇఫ్ యూ సీ హ్యూమన్ ఫిజియాలజీ మనకు అరౌండ్ 6 చాప్టర్స్ ఉన్నాయి అక్కడ. అలానే ప్లాంట్ ఫిజియాలజీ 3 చాప్టర్స్ ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, ఈ చాప్టర్స్ చదవండి 100%. సో ఈ చాప్టర్స్ మీరు కవర్ చేశారనుకోండి, మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ నుండి వచ్చేసాయి. ఓకే, సో అరౌండ్ 13 to 14 క్వశ్చన్స్ ఓకే యూ కెన్ ఏబుల్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హ్యూమన్ ఫిజియాలజీ అండ్ ప్లాంట్ ఫిజియాలజీ టుగెదర్. ఓకే, దీని తర్వాత గో ఫర్ జెనెటిక్స్. ఓకే, సో జెనెటిక్స్లో POIV ప్లస్ MBOI, సో ఈ 2 టాపిక్స్ కూడా చదవండి. దీంతో పాటు బయోటెక్నాలజీ చదవండి. చూడండి ఇక్కడ, సో ఇక్కడ మనం చూసుకుంటే POIV నుండి 5 to 6 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఓకే, అండ్ దెన్ MBOI నుండి 5 to 6 క్వశ్చన్స్ అడుగుతున్నారు. బయోటెక్నాలజీ నుండి అరౌండ్ 6 to 8 క్వశ్చన్స్ రావచ్చు, లేదా 10 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్ ఇటు 6 చాప్టర్స్, ఓకే 7, 8, 9 అండ్ 10, 11, 12 చాప్టర్స్ మీరు చదువుకున్నారనుకోండి, మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్స్ బయోలో నువ్వు రాయగలుగుతావు. ఓకేనా, సో స్ట్రేట్ అవే మనం చూసుకుంటే రైట్, బయోలో మనకు ఒకవేళ 90 క్వశ్చన్స్ ఉంటే అరౌండ్ 88 క్వశ్చన్స్ అయితే నువ్వు ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు. ఓకే, సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ఈజీలీ, వెన్ యూ ఆర్ గోయింగ్ టు బీ పర్ఫెక్ట్ విత్ ఆల్ ద టాపిక్స్. సో బయోలో చాలామంది భయపడేది ఏంటి తెలుసా, లెసన్లే వదిలిపెట్టేస్తారు, చాప్టరే వదిలిపెట్టేస్తారు. డోంట్ డూ దాట్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకేనా, సో అట్లీస్ట్ కట్ చేసుకోండి. ఓకే, సో ఆ కంప్లీట్ చాప్టర్ను కంప్లీట్గా చదవలేకపోయినా కూడా కొన్ని టాపిక్స్ అన్నా సరే కవర్ చేసుకోవడానికి ప్రయత్నించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్, ఇందులో ఇమ్యూనిటీ గురించి, డ్రగ్స్ గురించి, డిసీజెస్ గురించి ఉంటాయి. ఓకే, సో అలా కొన్ని టాపిక్స్ అన్నా యూ నీడ్ టు బీ పర్ఫెక్ట్ అన్నమాట. సో గ్రాంటెడ్గా తీసుకోకండి, నెగ్లెక్ట్ చేయకండి, బికాస్ దిస్ విల్ బీ యువర్ స్ట్రెంగ్త్ దేర్. ఓకే, 360 అవుట్ ఆఫ్ 360 తెచ్చుకోవడంలో మనం కొంచెం కష్టపడితే వీ కెన్ ఏబుల్ టు డూ దట్. అరౌండ్ 300+ అయితే ఆరామ్సే నువ్వు ఇక్కడ నుండి తీసుకొని వచ్చేస్తావు. ఓకే, అర్థమవుతుందో కాన్సెప్ట్? రైట్, సో నెక్స్ట్ మనం చూసుకుంటే రీప్రొడక్షన్ టాపిక్, విచ్ ఈస్ అగైన్ వెరీ వెరీ హై వెయిటేజ్ ఉన్న టాపిక్ ఇక్కడ. సో రీప్రొడక్షన్లో మనం చూసుకుంటే హ్యూమన్ రీప్రొడక్షన్, రీప్రొడక్టివ్ హెల్త్, అలానే సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, ఈ 3 టాపిక్స్ కూడా 100% కవర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రీవియస్ 10 to 15 years ఓకే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, PYQs ఉంటాయో, ఓకే వీటిని సాల్వ్ చేయండి ఖచ్చితంగా. ఓకే, 100% యూ నీడ్ టు డూ దిస్ పార్ట్. ఓకే, రైట్, వీటి నుండే మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఆల్సో ద సేమ్. ఓకే, యూ నీడ్ టు కవర్ అరౌండ్ 10 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఓకే సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రమ్ దిస్ టాపిక్. ఓకే, అండ్ ఇదంతా కాకుండా మనకు ప్లాంట్ కింగ్డమ్ అండ్ యానిమల్ కింగ్డమ్ బోత్ యూనిట్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్లాంట్ కింగ్డమ్ ఈజీగా ఉంటుంది. యానిమల్ కింగ్డమ్లో మనం చూసుకుంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ లైక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ వస్తాయి, డిఫరెంట్ కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంటుంది. బట్ నో నీడ్ టు వరీ. సో వీ విల్ బి డూయింగ్ ఎవ్రీ కాన్సెప్ట్కి సంబంధించిన ఒక 1 shot లెక్చర్ని మనం చేద్దాం. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి నేర్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తాం. ఇఫ్ యూ సీ యానిమల్ కింగ్డమ్ నుండి మనకు 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా ఎస్ ప్లాంట్ కింగ్డమ్లో నుండి కూడా మనకు 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ యూ షుడ్ నాట్ ఓకే నెగ్లెక్ట్ ఎట్ ఆల్. ఓకే, వీటన్నిటిలో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే ఓకే డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ 600+ మార్క్స్. ఓకే, రైట్, సో ఇది ప్రాపర్గా చూడడానికి ప్రయత్నించండి. అండ్ దెన్ నెక్స్ట్ బయో పార్ట్ని మనం ఏ విధంగా చదవాలి, ఒక స్ట్రాటజీ అనేది చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ హౌ టు రీడ్ దిస్, హౌ టు డూ దిస్ NCERT లైన్ టు లైన్. సో మీతో పాటు నేను కూడా ఐ విల్ బి హెల్పింగ్ యూ గైస్. NCERT లైన్ టు లైన్ సిరీస్ అనేది చేస్తాను. సో ఐ విల్ బి హెల్పింగ్ యూ. అండ్ ఆ పార్ట్ ఆఫ్ దిస్ ఇంకేదైనా కావాలి అంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ బాక్స్. సో చూస్తాను అండ్ డెఫినెట్లీ ఐ విల్ బి హెల్పింగ్ యూ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్ వాట్ ఎవర్ యూ ఆర్ ఫేసింగ్. ఓకే, రైట్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ లోకి సార్. థ్యాంక్ యూ.